పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ యుద్ధం ఆగి ఈ యుద్ధం కొనసాగి రష్యా ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులే లక్ష్యంగా చేసుకున్నట్లు సారాటో నగరంలో చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్పై ఇక ఉపేక్షించమన్న రష్యాలోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులు చేసింది. రష్యా యుద్ధ ప్రయత్నాలను మద్దతిస్తుందని చెప్తూ సారాటో చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆదివారం తెలిపింది. నైరుతి రష్యాలోని సారాటో రిఫైనరీ డ్రోన్లు దాడి చేయడంతో భారీ అగ్ని ప్రమాదం చెలరేగిందని వెల్లడించింది. ఈ రిఫైనరీ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్వెస్ట్కు చెందింది. ఉక్రెయిన్ డ్రోన్ పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయని సారాటో గవర్నర్ రోమన్ బూసార్గిన్ చెప్పారు. అయితే నష్టం వివరాలు వెల్లడించలేదు. సారాటో నగరంలోని చమురు శుద్ధి కర్మాగారంలో మంటలు చెలరేగినట్లు సోమవారం ఆస్ట్రా అనే స్వతంత్ర రష్యన్ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల నెలలో రష్యా చమురు వాయు రంగాలపై ఉక్రెయిన్ దాడులు పెంచింది. ఈ రంగమే మాస్కో యుద్ధానికి నిధులు సమకూర్చడంతో పాటు ప్రత్యక్షంగా మద్దతిస్తుందని కివ్ వాదిస్తుంది. నిన్న రాత్రి మా సైనికులు రష్యాలోని సారాటో చమురు శుద్ధి కర్మాగారంపై దీర్ఘశ్రేణి చర్య చేపట్టారు. ఇది యుద్ధరేఖకు దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కీలక విజయంగా భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సామాజిక మాధ్యమాల్లో రాశారు. రష్యా అక్రమాల్లో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ఆనుకొని ఉన్న రోస్తావ్ ప్రాంతంలోనూ డ్రోన్ శకలాలు ఇంధన నిల్వ కేంద్రంలో మంటలకు కారణమయ్యాయి. సమీప ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గవర్నర్ యూరీ స్క్యూస్కర్ తెలిపారు. మత్వేవ్ కుర్గాన్ పట్టణంలోని ఆ కేంద్రంపై దాడి తమ బలగాలేనని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ధృవీకరించింది. ఈ దాడి వల్ల విస్తర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చెలరేగినట్లు స్థానిక అధికారులు చెప్పారు. అదేవిధంగా మాస్కోకు ఈశాన్యంగా ఉన్న కిరోవ్ ప్రాంతంలోని లాజారేవో పంపింగ్ స్టేషన్పై కూడా దాడి చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ కేంద్రం సైబీరియా నుంచి బెలారస్కు రష్యా చమురు తరలింపులో కీలక పాత్ర పోషిస్తుంది. కిరోవ్ ప్రాంతంలోని ఒక కేంద్రాన్ని డ్రోన్లు తాకాయని గవర్నర్ అలెగ్జాండర్ సోకొలోవ్ తెలిపారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించలేదు. యూరోప్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన ఐపోట్రిజియాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. విద్యుత్ యూనిట్ 6 టర్బైన్ హాల్ గోడకు రంధ్రం పడి డ్రోన్ పేలిందని రష్యా అణుశక్తి సంస్థ రోసాటం తెలిపింది. ఇది ఉద్దేశపూర్వకమైన దాడి అని ఆ సంస్థ అధిపతి అలెక్సీ లిఖాచెవ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఉక్రెయిన్ సైన్యం పూర్తిగా ఖండించింది. అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటిస్తున్నామని, అణు కేంద్రాలపై దాడుల పరిణామాలు తమకు తెలుసని పేర్కొంది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫాయల్ గ్రోస్సీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఉన్న తమ పరిశీలకులు టర్బైన్ భవనం వెలుపల డ్రోన్ ఢీకొన్న ఆనవాలకు అనుగుణమైన నష్టాన్ని గుర్తించారని IAEA తెలిపింది. అయితే డ్రోన్ ఏ వైపు నుంచి వచ్చిందన్న విషయంపై వ్యాఖ్యానించలేదు. కేంద్రంలోని రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన కొద్ది వారాలకే ఐపోరిజియా కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి అణు కేంద్రం పలుమార్లు కాల్పులు, దాడుల ముంపును ఎదుర్కొంటుంది. దీంతో అణు ప్రమాదంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు ఒకనొకరు రష్యా, ఉక్రెయిన్ నిందించుకున్నాయి. రష్యా అపహరించి తీసుకెళ్లిన ఉక్రెయిన్ పిల్లలను యుద్ధానికి సిద్ధం చేస్తుందని జెలెన్స్కీ ఆరోపించారు. అమెరికా టెలివిజన్ కార్యక్రమంలో ఫేస్ ద నేషన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ పిల్లలకు వారి స్వదేశం, వారి ప్రజలపై ద్వేషం పెంచుతున్నారు. చిన్న వయసు ఉక్రెయిన్ వాళ్ళరే యుద్ధరంగానికి వచ్చి ఇతర ఉక్రెయిన్ పౌరులపై పోరాడే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. అపహరించిన తోబుట్టులను వేర్వేరు కుటుంబాలకు దత్తతిస్తున్నారని, కొంతమంది పిల్లలను ఖైదీ మార్పిడి ఒప్పందాల్లో ఉక్రెయిన్ సైన్యులకు బదులుగా ఇవ్వాలని రష్యా ప్రతిపాదించినట్లు కూడా ఆరోపించారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను వెల్లడించలేదు. రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభమైన తర్వాత వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలను అక్రమంగా రష్యా లేదా రష్యా ఆధీన ప్రాంతాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల ప్రారంభంలో పిల్లలు అపహరణలో సంహరించారనే ఆరోపణతో 16 మంది అధికారులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. పిల్లలను సైనిక సేవలకు సిద్ధం చేస్తున్నట్లు అనుమానిస్తున్న 7 కేంద్రాలపై చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో యుద్ధ నేరాల ఆరోపణతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి రష్యా ప్రయోగించిన 299 డ్రోన్లలో 212ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. 14 డ్రోన్ లక్ష్యాలను చేరుకున్నాయని, 5 ప్రాంతాల్లో శకలాలు పడ్డాయని పేర్కొంది. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నిహివ్ ప్రాంతంలో డ్రోన్ దాడిలో పార్కింగ్ ప్రదేశం దెబ్బతినగా ఆ లారీ డ్రైవర్ మృతి చెందాడు. డ్రిప్నో నగరంలో పాటు రివ్నే ప్రాంతంలోని చమురు శుద్ధి కేంద్రంపై రష్యా డ్రోన్లు దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. డ్రిప్రోట్రోస్కివ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒకరు మరణించగా 9 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.